వేరియబుల్స్ గురించి మనం డిస్కస్ చేయాలంటే వేరియబుల్ అంటే ఏంటండి? వేరియబుల్ అంటే ఏంటి? మనం డే టు డే లైఫ్లో వాడతాము. ఎక్సెల్లో ఫార్ములాస్ రాయాలన్నా వాడతాము, రెఫరెన్స్ తీసుకోవడానికి, చిన్నప్పటి నుంచి ప్రాబ్లమ్స్ చేయడానికి వేరియబుల్ ఏ ఈజ్ ఏ వేరియబుల్, బి ఈజ్ ఏ వేరియబుల్, ఎక్స్ ఈజ్ ఏ వేరియబుల్, వై ఈజ్ ఏ వేరియబుల్ అని వాడుతూనే ఉన్నాం. వేరియబుల్ అంటే ఏంటిది? వేరియబుల్ అనేది ఒక వాల్యూని అసైన్ చేసిన దానికి ఇచ్చే నేమ్. సింపుల్గా చెప్పాలంటే ఒక నేమ్ అండి. ఏ నేమ్నైనా కానీ పైథాన్లో ఒక వేరియబుల్ అని చెప్పి అంటాం. ఓకే, ఒక రెఫరెన్స్, ఒక నేమ్. క్లియర్? వేరియబుల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకని అంటే ఇవి మనం అనుకున్న వాల్యూస్ని యాక్సెసిబుల్గా ఉంచుతాయి. ఇప్పుడు మీకు కంపెనీలో ఎంప్లాయీ ఐడి ఉందండి. ఈ ఎంప్లాయీ ఐడి ఎందుకు ఇచ్చారు? మీకు ఎంప్లాయీ ఐడి ఎందుకు కావాల్సి వచ్చింది చెప్పండి? మనకు పేర్లు ఉన్నాయి కదా, కానీ ఎంప్లాయీ ఐడి ఎందుకు? మన పేరుతో పాటు ఇంకొకటి ఎవడన్నా ఉండొచ్చు, లేకపోతే మన పేరు మిస్టేక్ రాశారనుకోండి, ఒక లెటర్ అటు ఇటు రాశారనుకోండి, మళ్ళీ అది ఇంకో కొత్త పేరు అయిపోవచ్చు, అసలు మనం ఎంప్లాయీ కాదని చూపించొచ్చేది. సో అట్లా కాకుండా మన డీటెయిల్స్ అన్నీ ఒక దగ్గర పెట్టి మనకు ఒక ఎంప్లాయీ ఐడి ఇస్తే ప్రతిసారి కూడా దీంతో సెర్చ్ చేసుకుంటూ వ్యాలిడేషన్స్, వెరిఫికేషన్స్ జరుగుతూ ఉంటాయి. అట్లాగా ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాం అనుకోండి, ఇది వాల్యూ, ఇది వేరియబుల్. ఈ వేరియబుల్కి మనం ఇచ్చిన నేము ఏ. ఓకే, మనం జనరల్గా యూజ్ చేసే ఆపరేటర్ సింబల్స్ వీటి గురించి మనం డిస్కస్ చేసాము. ఈజ్ ఈక్వల్ టు ఒక వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేయడం, ప్లస్ ఎడిషను, మైనస్ సబ్స్ట్రాక్షను, డివిజను, మల్టిప్లికేషను, మాడ్యులో డివిజను, స్టెప్ డివిజను. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు అనేది ఏంటిది? నథింగ్ బట్ ఈజ్ ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్. ఆ వాల్యూని ఆ వేరియబుల్కి అసైన్ చేసేది అనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, నేను ఇక్కడ సబ్జెక్ట్ అనే వేరియబుల్, దీన్ని వాల్యూ అంటే ఇది ఓవరాల్గా వాల్యూ కదా. ఈ వాల్యూ అనేది ఈ సబ్జెక్ట్ అనే వేరియబుల్కి అసైన్ చేసాం మనం, అంతే కదా. క్లియర్? ఇప్పుడు ప్రింట్ అంటే ఏంటి? మనం జనరల్గా మనకు ప్రింట్ అనేది ఏంటి? ప్రింట్ అనేది మనం డే టు డే లైఫ్లో వాడతాం. ప్రింట్ అంటే ఏం చేస్తుందండి? అది ప్రింట్ అనేది దాన్ని దేన్ని ప్రింట్ చేయమంటే దాన్ని మనకు చూపిస్తుంది. దట్ ఈజ్ నాట్ ఏ అవుట్పుట్, ఇట్ విల్ జస్ట్ డిస్ప్లే ద టెక్స్ట్. ఒకసారి మీరు చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా మీకు నేను ప్రింట్ యూస్ చేసినప్పుడు ఒకలాగా వచ్చింది టెక్స్ట్ రిజల్ట్, మీకు ప్రింట్ యూస్ చేయకుండా చూపించినప్పుడు ఒకలాగా వచ్చింది. అండర్స్టూడ్? ఒకసారి చూడండి, దీనికేమో అవుట్ లేదు, అవుట్ అంటే నథింగ్ బట్ ఇక్కడ అవుట్పుట్. దీనికేమో అవుట్పుట్ ఉంది, దీనికేమో అవుట్పుట్ లేదు. ఎందుకనే? ఏమొస్తుంది చెప్పండి? అవుట్పుట్ ఏమొస్తుందండి? ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే? 46 రావాలి. మరి పైన 2 + 3 ఆన్సర్ ఇక్కడ మనకు రెండో ఆపరేషన్లు మనం పర్ఫామ్ చేయమని అడుగుతున్నాం కదా, 2 + 3ని 12 + 34ని. మనకు ఆన్సర్ ఏ వేరియబుల్కి అసైన్ చేయలేదు కాబట్టి ఓవర్ రైడ్ అయిపోతుంది, ఏదో ఒకటే అవుట్పుట్ వస్తుంది. ఎందుకని? దీనికి అసైన్ చేయలేదు కదా మనం, వేరియబుల్కి అసైన్ చేయలేదు, సరే, ప్రింట్ ఓకే స్టేట్మెంట్ ఏమీ లేదు. ఓకే సరే, నేను వేరియబుల్కి అసైన్ చేశాను, దీన్ని కూడా వేరియబుల్కి అసైన్ చేశాను ఈ మాటని. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ రాలేదే. డిఫైన్ చేయాలి కదండి, దేనికి ఏ వేరియబుల్కి మనం అవుట్పుట్ ఇవ్వాలి. ఓకే సరే, ఏని కాల్ చేశాను, బీని కాల్ చేశాను, మళ్ళీ బీనే వచ్చింది. నేను ఆల్రెడీ వేరియబుల్కి అసైన్ చేసిన. ఏం చేస్తే వస్తుందంటారు చెప్పండి? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ కామా బి లేకపోతే ప్రింట్ ఏ అండ్ బి ఏదో ఏ కామా బి రాద్దామంటారా? ప్రింట్ ఇచ్చేసండి, ప్రింట్ ఏ కామా బి, ప్రింట్ ఏ స్పేస్ బి ఇచ్చేయండి, వస్తుంది. అదేదో వేరేలాగా వచ్చింది.
అదొక డేటా టైప్. పైథాన్లో ఒక అది డేటా దాన్ని టైప్, ఏమంటారు, డేటా టైప్ అది. ట్రిపుల్ అంటాం అనమాట మనం. ట్రిపుల్. సో గుర్తుపెట్టుకోండి, పైథాన్లో ఎప్పుడు కూడా మీకు ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, ఎగ్జిక్యూషన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. 2+3 కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని రిజల్ట్ కూడా వస్తుంది. కానీ ఏంటంటే ఇట్ విల్ డిస్ప్లే ఆర్ ఇట్ విల్ గివ్ ద అవుట్పుట్ ఓవర్ రైటెడ్ బై ప్రీవియస్, ఓవర్ రైటెడ్ బై ది నెక్స్ట్ వన్, ఓవర్ రైటెడ్ బై ది నెక్స్ట్ వన్. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక ఆపరేషన్ పర్ఫామ్ చేశాను అనుకోండి, దాని ఆన్సర్, దీని అర్థం ఫస్ట్ 2 లైన్లు ఎగ్జిక్యూట్ అవ్వలేదని కాదు, ఎగ్జిక్యూట్ అయినాయి. 2+3 5 వచ్చింది. ఈ 12 + 34 46 అనేది 5ని రీప్లేస్ చేసేసింది. ఈ 12 + 56 68 అనేది ఆ ముందు దాన్ని రీప్లేస్ చేసేసింది. ఇలా కాకుండా ఈ అన్ని రిజల్ట్స్ మనం చూడాలనుకుంటే మనం యూజ్ చేయాల్సింది ప్రింట్ ఫంక్షన్. ఓకేనా? ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద ఆన్సర్. మూడింటి వాల్యూ వస్తుంది. ఎందుకనే వస్తుంది మూడింటి వాల్యూ? నేను ప్రింట్ రెండింటికే వాడింది. మూడోది ఎట్లా అంటే థర్డ్ వన్ ఎట్లయినా లాస్ట్ ఎగ్జిక్యూషన్ కూడా డీటెయిల్ చూపిస్తుంది. అబ్సల్యూట్లీ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రింట్కి మీకు అవుట్పుట్ అని చూపించదు, ఓన్లీ దీనికి మాత్రమే అవుట్పుట్ అని చెప్పి చూపిస్తుంది మీకు. క్లియర్ గైస్? ఓకే రైట్. ఇప్పుడు నేను దీన్ని చిన్న చేంజ్ చేస్తున్నా. ఇప్పుడు మీకు ఏం చూపిస్తుంది? నౌ వాట్ ఈస్ ద రిజల్ట్ యూ విల్ గెట్? లాస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ అవుట్పుట్ చూపిస్తుంది. సెకండ్ వాల్యూ అసలు ఫ్యూచర్ 12 + 56 ఫ్యూచర్ 2+3 చూపిస్తుంది. ప్రింట్ స్టేట్మెంట్ చూపిస్తుంది, లాస్ట్ లో అవుట్పుట్ చూపిస్తుంది. లాస్ట్ ప్రింట్ స్టేట్మెంట్. ఓకే, ఇది లాస్ట్ ఎగ్జిక్యూటెడ్ అవుట్పుట్ అనేది ఇది కాదు ఇందుట్లో, ఇది అర్థమైందా? మీకు చూపిస్తున్నాను చూడండి. ఇందాక మీరు చెప్పిన స్టేట్మెంట్కి చిన్న కాంట్రడిక్షన్ లాంటిది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇందుట్లో ఈ 3 లైన్లో చివరిగా ఎగ్జిక్యూట్ అయిన లైన్ ఏది? ఇందాకడ ఇది. కాబట్టి మీకు ఆ రెండింటిని ప్రింట్ రెస్పాన్సిబిలిటీ 5ని చూపించడం, 12 + 34ని చూపించడం ప్రింట్ రెస్పాన్సిబిలిటీ, 12 + 56ని చూపించడం అనేది పైథాన్ ఇంటర్ప్రిటర్ రెస్పాన్సిబిలిటీ. లాస్ట్లీ ఎగ్జిక్యూటెడ్ రిజల్ట్ని అవుట్పుట్గా చూపించాలి కాబట్టి. అదే ఇందుట్లో అనుకోండి ఏమైంది, ఇది లాస్ట్ ఎగ్జిక్యూటెడ్ కాదు 12 + 56 అనేది, అందుకే దీన్ని పట్టించుకోలేదు. లాస్ట్ ఎగ్జిక్యూటెడ్ ఎట్లాగో ప్రింట్ చూపిస్తుంది కాబట్టి దాన్ని ఎవరు పట్టించుకోవాలి. అట్లా అని చెప్పి అది ఎగ్జిక్యూట్ అవ్వలేదని కదా, ఎగ్జిక్యూట్ అయింది, దాని రిజల్ట్ని మనకి చూపించలేదు, ఓవర్ రైట్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఆన్సర్ ఇప్పుడు చెప్పండి. నెక్స్ట్ ఇన్ అనదర్ సినారియో, ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఎందుకు రాలేదు? 12 + 56 అనేది ఎగ్జిక్యూట్ అయింది, దాని రిజల్ట్ వచ్చేసింది, కానీ 2+3 అనేది దాని రిజల్ట్ని ఓవర్ రైట్ చేసింది. ఈ 12 + 34 అనేది ప్రింట్ స్టేట్మెంట్లో ఉండే రిజల్ట్ని ఓవర్ రైట్ చేయలేదు కదా, అందుకే 46 మళ్ళీ ఇంకోసారి చూపించింది. అదే ఇప్పుడు ఇక్కడ దీని కింద ఇంకొకటి యాడ్ చేసామనుకోండి, ఆ రిజల్ట్ మనకు చూపిస్తుంది. ఈ వేరియబుల్ ఏదైతే ఉందో ఈ వేరియబుల్ని నేను ఎట్లా పడితే అట్లా రాస్తాను అంటే రాయొచ్చు, దానికి కూడా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి మీరు. ఆ రూల్స్ ఏంటి అంటే ఒకసారి చూడండి. వేరియబుల్ నేమ్స్ అనేవి కేస్ సెన్సిటివ్. అంటే A = 10 వేరు, A = 99 వేరు. మీరు దీన్ని పిలిచి ఈ వాల్యూ రాలేదన్నా, లేకపోతే దీన్ని పిలిచి ఈ వాల్యూ రాలేదన్నా కానీ కుదరదు. ఈ రెండు వేరు వేరు, అది గుర్తుపెట్టుకోండి, కేస్ సెన్సిటివ్. ఓకే. అండ్ కమింగ్ టు నెక్స్ట్ రూల్ వచ్చేసేటప్పటికి చూడండి, ఇక్కడ నేను జస్ట్ క్యాపిటల్తోను స్మాల్తోను డ్యూరేషన్ అనేది రాశాను. స్మాల్ది పిలిస్తే 4 వచ్చింది, క్యాపిటల్ది పిలిస్తే 6 వచ్చింది. ఓకే. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, లెంత్ లిమిట్ అనేది లేదండి, కానీ
ఆ నేమ్, ఆ వేరియబుల్ నేమ్ అనేది మీనింగ్ఫుల్గా సాధ్యమైనంత షార్ట్గా ఈ రెండు ఫాలో అయ్యేటట్టు పెట్టడం అనేది ఒక గుడ్ ప్రాక్టీస్. లెంత్ లిమిట్ లేదు కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టేసుకుని 2 పారాగ్రాఫులు రాసి దాని వాల్యూ 1 అని చెప్పి పెట్టారనుకోండి, చూడడానికి ఆక్వర్డ్గా ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు అట్లా అని చెప్పి వేరియబుల్ 1, వేరియబుల్ 2, వేరియబుల్ 3, వేరియబుల్ 5 అని చెప్పి పెట్టుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు ఏ వేరియబుల్ ఏంటో, మీకు ఏ వేరియబుల్ ఎందుకు క్రియేట్ చేశారో, వేరియబుల్ ఏం చేస్తుందో మీకు తెలియదు. ఇటువంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండాలంటే దాని నేము షార్ట్గా ఉండాలి, అందుట్లో ఆ వేరియబుల్ మనం ఎందుకు క్రియేట్ చేస్తున్నాం అనే ఇంటెన్షన్ కూడా క్లియర్గా కనిపించాలి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ నేను రాశాను చూడండి, జేకే కీబోర్డ్లో వచ్చినట్టు చూసి చేశాను. దానికి 1 అనేది అసైన్ చేసి దాన్ని కాల్ చేస్తే వచ్చింది, అది కాదంటలా. ఇప్పుడు చూడండి, షార్ట్ నేమ్ ఇచ్చామనుకోండి, ఎక్స్, వై, జెడ్, ఏపీ, ఎందుకు మనకేం తెలుస్తుంది తెలియదు. సో ఎప్పుడు కూడా మనం ప్రాపర్గా ఒక కన్వెన్షన్ ఫాలో అయ్యి ఆ వేరియబుల్ మనం ఎందుకు రాస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం రాస్తాం కదా, సమ్ ఆఫ్ ది నెంబరు, ఇంట్రెస్ట్, ఇట్లా ఒక వాల్యూ ఉండేటట్టుగా. ఆ తర్వాత ఇంకోటి ఏంటి అంటే మన ఇంకో రూల్ ఏంటంటే వేరియబుల్స్లో ఆల్రెడీ ఇందాక మనం చెప్పాం కదా, క్యాపిటల్ టు స్మాల్, క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్, స్మాల్ ఏ టు స్మాల్ జెడ్, అండ్ 0 to 9 నంబర్స్ అండ్ అండర్ స్కోర్ సింబల్, ఇవి మాత్రమే అలౌడ్. నేను స్టార్ పెడతాను, లేకపోతే డాలర్ సింబల్ పెడతాను అంటే అది ప్రాపర్ కన్వెన్షన్ కాదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వేరియబుల్ నేమ్ ఎప్పుడూ కూడా నంబర్తో స్టార్ట్ అవ్వదు. ఏంటంటే గుర్తుపెట్టుకోండి, వేరియబుల్ నేమ్ ఎప్పుడూ కూడా నంబర్తో స్టార్ట్ అవ్వదు. ఓకే, ఓన్లీ నేను ఇందాక చెప్పాను చూసావా, V1 = 10, V2 అండ్ సో ఆన్, V100 = 99 ఇలా ఇవ్వడం కంటే ఒక డిస్క్రిప్టివ్ నేమ్ ఇచ్చామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ ఇయర్స్ 10, పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.9. సో ఇట్లా మీరు ఇచ్చారనుకోండి, ప్రోగ్రామ్ రాసేవాడికి తర్వాత చూసేవాడికి కూడా అర్థమవుతుంది ఆ వేరియబుల్ మనం ఎందుకు రాస్తున్నాము అనేది. అది డిస్క్రిప్టివ్ ఫార్మాటింగ్ అనమాట. ఓకే, ఒకసారి చూడండి. ఇప్పుడు నేను మామూలుగా మీకు ఇక్కడ రాశాను, టైమ్ ఈజ్ ఈక్వల్ టు 1600, టైమ్ ఇన్ సెకండ్స్ 16,000 అని చెప్పి మనం ఇక్కడ క్లియర్గా రాశాను. చూడండి, ఇక్కడ మీరు అండర్ స్కోర్ అనేది యూజ్ చేశారనుకోండి, రీడింగ్ అనమాట, ఈజీగా మనం చదవచ్చు కదా. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ప్రింట్ ఫంక్షన్ ఏ అనేది బి అనేది 2, రెండు ప్రింట్ చేస్తే ఒకటే చూపిస్తుంది. ఇదేమో స్ట్రింగ్ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ సింగిల్ కోట్స్లో ఉంది కాబట్టి, ఇదేమో నంబర్ ఇన్ఫర్మేషన్ ప్రింట్ యూజ్ చేసినప్పుడు రెండు ఒకలాగానే చూపిస్తుంది. ఓకే, కానీ మనము అట్లా కాకుండా ప్రింట్ యూజ్ చేయకుండా దాని అవుట్పుట్ను కానీ చెక్ చేయడానికి చూసామనుకోండి, ఇది స్ట్రింగ్ అని తెలుస్తుంది, ఇది నంబర్ అని తెలుస్తుంది. క్యామెల్ కేసింగ్ ఐడియా ఉందా లేదా? ప్రోగ్రామింగ్లో క్యామెల్ కేసింగ్ యూజ్ చేయడం స్టాండర్డ్ ప్రాక్టీస్ అంటారు కదా. క్యామెల్ కేసింగ్ అంటే ఏంటిది? ఏదన్నా ఒక వర్డ్ని, ఏదన్నా ఒక వేరియబుల్ని రాసేటప్పుడు మీరు ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్ స్మాల్ ఉంటుంది, రిమైనింగ్ అన్ని వర్డ్స్లో ఫస్ట్ లెటర్లో క్యాపిటల్ ఉంటాయి. అది క్యామెల్ కేసింగ్. ఇప్పుడు మనం పైథాన్లో ఫాలో అయ్యేది స్నేక్ కేస్ అండి. స్నేక్ కేస్ అంటే మనము అండర్ స్కోర్ యూజ్ చేస్తాము, అన్ని స్మాల్లోనే రాస్తాము, కానీ వర్డ్కి మధ్యలో అండర్ స్కోర్ యూజ్ చేస్తాము. ఇది రూలా ఇట్లాగే క్రియేట్ చేయాలంటే కాదు, కానీ ఏంటంటే బెస్ట్ ప్రాక్టీస్, ఒక ప్రొఫెషనల్ ప్రాక్టీస్. మనం రాసిన కోడ్ ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా వర్క్ అవ్వాలి, ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చేవాళ్ళకైనా ప్రాపర్గా అర్థం అవ్వాలి అంటే ఒక స్టాండర్డైజ్డ్ వేలో మనం రాయాలి. కామెంట్స్ అనేవి మనం ఎట్లా, ఎందుకు, పర్పస్ ఎందుకు అనేది మనం చూసాము. సో ఇక్కడ నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిజల్ట్ ఏమొస్తుందండి? ఏమొస్తుంది చెప్పండి ఇప్పుడు రిజల్ట్? 9 వస్తుంది. పైన 2+3 ఓవర్ రైట్ అవుతుందా? ఇగ్నోర్ చేస్తుంది. ఈ 2+3 ముందు మనం హ్యాష్ యూస్ చేసాం చూసారా? ఈ హ్యాష్ అనేది ఏంటి అంటే కామెంట్ అనమాట.
ఈ హ్యాష్తో స్టార్ట్ అయ్యింది అంటే ఇంటర్ప్రిటర్ ఏం అర్థం చేసుకుంటుందంటే ఓహో వాళ్ళు ఏదో పర్సనల్గా వాళ్ళ కోసం నోట్స్ రాసుకున్నారు, దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయవసరం లేదు, ఒమిట్ చేసేస్తుంది దాన్ని వదిలేసి నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనము సింపుల్గా ఎడిషన్ చూడండి, ఎడిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలా, 3+6 అనేది మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది, మీకు ఇక్కడ రిజల్ట్ వచ్చింది. ఇది కామెంట్స్ ఎందుకు రాస్తారంటే ఏం చెప్పాను, మనం కోడ్ ఎందుకు రాస్తున్నామో చెప్పడానికి, మనం నోట్స్ రాసుకోవడానికి, మనం ఏదన్నా ఒకవేళ ఒక దాని మీద ఒక కోడ్ మీద వర్క్ చేసాం, ఒక లాజిక్ మీద వర్క్ చేసాము, అది ఇప్పుడు మనకు అవసరంలో ఫ్యూచర్లో అవసరం, అట్లా అని చెప్పి మనం తీసుకెళ్ళి ఎక్కడో పెట్టి మళ్ళీ ప్రతిసారి ఎత్తుకోలేము. ఇక్కడే ఉంచేసి దాన్ని కామెంట్లు పెట్టేసామనుకోండి, ఆ కోడ్ ఎగ్జిక్యూట్ చేసినా కానీ ఎగ్జిక్యూట్ అవ్వదు, కామెంట్స్ అని చెప్పి మన ఇంటర్ప్రిటర్ వదిలేస్తుంది. కాబట్టి అది కామెంట్స్ వలన యూజ్. నా నెక్స్ట్ మనం స్ట్రింగ్ మెథడ్స్. స్ట్రింగ్ అనేది ఒక డేటా టైప్ అండి. మీకు ఈ డేటా టైప్స్ అన్నిటి గురించి ఒకసారి జస్ట్ ఓవరాల్గా బేసిక్గా ఇంట్రడక్షన్ చెప్పి